హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు ఆలు టమాటో కర్రీ చేశానండి. ఎంతో టేస్టీగా ఉంది. దాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ విధంగా చేశాను. నేను ఒక హాఫ్ కేజీ ఆలు అయితే ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేడైన తర్వాత నేను 4 లవంగాలు 4 చెక్క తీసుకున్నాను చిన్నవి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అట్లానే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 4 టమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. నేనైతే పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. టమాటోస్ ఎక్కువైనా కానీ పర్లేదు. త్వరగా మగ్గటం కోసం నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. టమాటో అన్నది మంచిగా మగ్గిపోవాలి దీంట్లో. అట్లనే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా టమాటోస్ అన్నవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అట్లానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మనకి టమాటోస్ అన్నవి తీయగా ఉంటుంది, ఆలు తీయగా ఉండిద్ది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం అన్నది. ఈ మసాలా కూడా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడే గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బౌల్ చేసుకున్న ఆలూస్ ఉన్నాయి కదండి, అవి ఇట్లాగా స్మాష్ చేసుకుంటున్నాను. నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను కుక్కర్లోనే. దానిపైన స్కిన్ తీసేసి ఇట్లా స్మాష్ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలు కర్రీని మనం చపాతీలో తీసుకోవచ్చు, రైస్లోకి తీసుకోవచ్చు, బిర్యానీలో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది మనకి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను దాని మీద కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయి ఆలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఆలు విత్ చపాతీ. నేను ఈరోజు చపాతీ చేశానండి ఆలు కర్రీలోకి. చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా తుంచుకుంటే మెత్తగా ఉండే చపాతీలు. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా వచ్చినవి చపాతీలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.